ఈ రోజు హోంమంత్రి అనిత గారు ఇటువైపు అటువైపు పోలీసులను కూర్చోబెట్టుకొని పోలీస్ వ్యవస్థ పనితీరు గురించి ప్రెస్ మీట్ పెట్టారు. పోలీసులను కూర్చోబెట్టుకొని ఎంత చక్కగా అబద్ధాలు వల్లివేశారో మనందరం చూసాం. ఎంత దారుణం అంటే క్రైమ్ రేట్ అంట ఈ 2 ఏళ్లలో తగ్గిపోయిందని అనిత గారు చెప్తూ ఉన్నారు. ఆ మాటలు విని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. ఎక్కడైనా పోలీసుల్ని ప్రజల్ని రక్షించడానికి ఉపయోగిస్తారు, కానీ ఈ కూటమి పాలనలో మాత్రం పోలీసుల్ని ప్రజల్ని రక్షించడానికి కాకుండా వాళ్ళని రక్షక భటులుగా కాకుండా భక్షక భటులుగా ఈ రోజు ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైనా పోలీసుల్ని అంబేద్కర్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద ఉపయోగిస్తారు, కానీ ఈ కూటమి పాలనలో మాత్రం పోలీసుల్ని రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలి అన్న దాని మీద ఉపయోగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్ననే చూసాం, చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసుల్ని పక్కన పెట్టుకొని ప్రొక్లైన్ తెచ్చి ఒక న్యాయవాది కుటుంబాన్ని హత్య చేయడానికి ప్రయత్నించిన పరిస్థితి. తిరిగి ఏమైంది? బాధితుడైన ఆ న్యాయవాది మీద కేసులు పెట్టారు. తప్పు చేసిన చింతమనేని ప్రభాకర్ని ఎప్పటికి కూడా అరెస్ట్ చేయలేదు.